నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. మీరందరూ సిద్ధంగా ఉండుంటారండి. యష్మిత ఈ టైంకి వచ్చి యోగా సాధన చేయిస్తుందని. నేను అంతే సిద్ధంగా ఇవాళ మీతో యోగా సాధన చేయించడానికి వచ్చేసాను. మనము ఇవాళ కొన్ని ఆసన సాధనాలు అలాగే కొన్ని ప్రాణాయామాల్లో ముద్రాల్లో ఇంపార్టెన్స్ ఏంటో నేను చెప్తానండి. ముందుగా మన సాధన చేసే ముందు మనము సుఖాసనాలో కూర్చుంటూ సెంటరైజ్ అవుదాము. దీన్ని సుఖాసన అంటారండి. సుఖ అంటే ఈజీగా కంఫర్టబుల్గా కూర్చునే పోజ్ని మనము సుఖాసన అంటాము. ఇక్కడ మనము రెండు చేతుల్ని మహాముద్రలో పెడుతూ డీప్గా కొన్నిసార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మెల్లగా అబ్జర్వ్ చేయండి మీ బెల్లీ మూమెంట్ని. మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు మీ పొట్ట భాగం పైకి, అలాగే శ్వాసని వదిలేటప్పుడు మీ పొట్ట లోపల వైపున వెళ్తుంది. ఈ మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. మనము ఓం చాంటింగ్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా మీ చేతులని కళ్ళపైన పెట్టి మెల్లగా ఆ డార్క్నెస్ని ఫీల్ అవుతూ మీ చేతుల్లో ఉన్న వేళ్ళ మధ్యలో చూస్తూ మెల్లగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ మన సాధనాన్ని మనము సెంటరైజ్ చేస్తూ, అంటే చాలా పనులు చేసి కూడా మనం హడావిడిగా ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేయొద్దు. కాబట్టి కొన్ని క్షణాలు అలా కూర్చొని డీప్గా ఇన్హేల్ ఎక్సేల్ అయినా చేయండి, లేదా ఓం చాంటింగ్ అయినా చేయండి. ఇవాళ మనము నాడీ శోధన ప్రాణాయామ అయితే చేస్తున్నామండి. ఇక్కడ నేను ముందుగా ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. మనము సుఖాసనాలో కూర్చుంటూ లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్రలో పెడుతున్నాం. అంటే బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయటం, దీన్ని చిన్ ముద్ర అంటారు. అలాగే కుడి చేతితో విష్ణు ముద్రని అడాప్ట్ చేస్తున్నామండి. చూడండి, బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికెడి వేలు మాత్రం ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ మనము బొటన వేలతో అలాగే ఉంగరపు వేలతో రైట్ ఇంకా లెఫ్ట్ నాస్ట్రిల్ని మనము కంట్రోల్ చేస్తాం. విష్ణు ముద్ర బెనిఫిట్స్ అయితే చెప్తానండి. విష్ణు ముద్ర మనకి ఆస్థమా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లంగ్ కెపాసిటీ పెంచాలన్నా, అలాగే హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నా, మెంటల్లీ ఫిజికల్లీ మనకి స్ట్రెస్ ఉన్నా కూడా రిలీజ్ అవుతుందండి. కాబట్టి మీరు విష్ణు ముద్రని, ఈ ముద్ర మనము ప్రాణాయామ చేసేటప్పుడే కాకుండా ఈ ముద్రని అడాప్ట్ చేసి కూడా మీరు అలా కొన్ని క్షణాలు కూర్చున్నా చాలండి. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు అయితే ఉంటాయి. ఇంకొక సైంటిఫిక్ వే ఉందండి. కుడి వైపున సన్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే బొటన వేళ్ళు కూడా మనము అగ్నిని, అంటే ఫైర్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం బొటన వేళ్ళతోనే మనము కుడి నాస్ట్రిల్ ని క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిదీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. ముందుగా మనము శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటాము. కుడి వైపు నుంచి వదలండి. అలాగే కుడి వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ
ఎడమ వైపు నుంచి శ్వాసని వదలండి. ఇది ఒక రౌండ్ అండి. అంటే ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకొని కుడి వైపున వదలాలి, కుడి వైపు నుంచి తీసుకొని ఎడమ వైపున వదలాలి. ఇది ఇంటర్మీడియట్ స్టేజ్లో చేయొచ్చు. కొంచెం అడ్వాన్స్గా చేయాలన్నా కూడా మనము కౌంటింగ్స్ చేయొచ్చండి. ఇంతసేపు ఇన్హేల్ ఎక్కువసేపు చేయటం, మళ్ళీ కొన్ని క్షణాలు హోల్డ్ చేయటం, మెల్లగా ఈ వైపు నుంచి వదలడం, అది కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్. మనము మెల్లమెల్లగా చేద్దాము. ముందుగా అయితే చిన్ముద్రాని విష్ణుముద్రాని అడాప్ట్ చేస్తూ నాడీ శోధన ప్రాణాయామ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈ రౌండ్ని లాస్ట్ రౌండ్గా తీసుకోండి. శ్వాసని మళ్ళీ ఎడమ వైపు నుంచి వదిలి రెండు చేతులని రిలాక్స్ చేయండి. అలా కొన్ని క్షణాలు కూర్చొని మీ శరీరాన్ని అలాగే మీ మైండ్ని అబ్జర్వ్ చేయండి. మెల్లగా మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు కళ్ళని మెల్లగా తెరవండి. ఇదండి నాడీ శోధన ప్రాణాయామ. ప్రాణాయామాలో ముద్ర గురించి నేను చెప్పానండి, కానీ ప్రాణాయామ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే పేరులోనే ఉందండి నాడీ శోధన, అంటే నాడీలని శుద్ధి చేసేది. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని చేయండి. మనం మన ఆసన సాధనలోకి వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఊర్ధ్వ తాడాసన ముందుగా ఎలా చేయాలో చూపిస్తానండి, చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన మనము రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. పైకెత్తిన తర్వాత రెండు చేతుల వేలని ఇంటర్లాక్ చేస్తూ చూడండి, అరిచేతిని పైకి పాయింట్ చేసేటట్టు పెట్టాలి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైకి రండి. మీ స్పైన్ని ఎంత అయితే అంత లెంథెన్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇక్కడ మనము వెన్నుముక్కని చాలా పైకి సాగదీయాలండి. ఒకవేళ మనకి రూఫ్ ఉందనుకోండి, దాన్ని టచ్ అయ్యేటట్టు మనం ఫీల్ అవుతూ అంత లెంథెన్ చేయాలన్నమాట. చేసినప్పుడే ఆసన వల్ల కలిగే లాభాలు అయితే వస్తాయి. ముందుగా ఆసనాన్ని కలిసి చేద్దాము. కుదిరితే మీకు బ్యాలెన్స్ చేయటం కుదిరితే
వాక్ చేయడానికి ట్రై చేయండి. నేను చేస్తాను, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని రిలాక్స్ చేసి తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఊర్ధ్వ తాడాసన. ముందుగా మనకి బ్యాలెన్స్ చేయటం కుదరలేదనుకోండి, లెగ్ని 1 స్టెప్ బ్యాక్గా పెట్టండి. పెట్టినప్పుడు మనకి ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. 2 కాళ్ళని దగ్గరగా పెట్టి చేయటం కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కాళ్ళని 1 స్టెప్ బ్యాక్, అలాగే ఒక పాయింట్ పైన ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనము బ్యాలెన్స్ చేయగలుగుతాం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారండి, ఆసన చేసేటప్పుడు ఎక్కువగా మన యాంకిల్స్ పైన అలాగే కాఫ్ మజిల్ ఈ భాగంలో ఎక్కువగా మనకి ప్రెషర్ అయితే పడుతుంది. కాబట్టి ఆ పార్ట్ని మనం స్ట్రెంథెన్ చేయొచ్చు. అలాగే షోల్డర్స్ని అప్ చేసి స్పైన్ని లెంత్ చేయటం వల్ల మన వెన్నుముక్కని మంచిగా మనము స్ట్రెచ్ ఇస్తున్నాము. అలాగే పిల్లలకి హైట్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బ్రాహ్మణాసన. దీన్ని టేబుల్ పోస్చర్ అంటారు. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తానండి. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి మనకి వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. అలాగే మోకాల నొప్పులు ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. అంటే అవాయిడ్ చేయటం వల్ల ఇప్పుడు ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. ఒకప్పుడు అయ్యింది, ఇప్పుడు పర్లేదు అనుకుంటే మీ వ్రిస్ట్ని మనం స్ట్రెంథెన్ చేయొచ్చు, అలాగే మోకాలని కూడా స్ట్రెంథెన్ చేయొచ్చు. కాబట్టి ముందుగా చూద్దాము ఎలా చేయాలో. నేను లెగ్స్ని ముందుగా స్ట్రెచ్ చేశానండి. స్ట్రెచ్ చేసిన తర్వాత ఒక కాళ్ళని తర్వాత ఇంకో కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత చూడండి, మోకాళ్ళ పైకి రాండి. వచ్చిన తర్వాత 1 హ్యాండ్ని కింద డ్రాప్ ప్లేస్ చేసి మొత్తం 2 చేతుల్ని అలాగే ఒక 1 పామ్ డిస్టెన్స్ అయితే తీసుకున్నాము. మళ్ళీ చూపిస్తాను చూడండి. 2 చేతుల్ని కింద పెట్టండి. చేతుల నుంచి చేతంత డిస్టెన్స్, తర్వాత ఒక 1 పామ్ డిస్టెన్స్. అలాగే 2 మోకాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలండి. ఉన్న తర్వాత ముందుగా శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎడమ కాళ్ళని స్ట్రెచ్ చేయండి. కుడి చేతిని అలాగే ఎడమ కాళ్ళని. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు కుడి చేతిని అలాగే ఎడమ మోకాళ్ళని ఆనించండి. ఇక్కడ చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అయితే చెప్తానండి. హ్యాండ్స్ లెగ్ స్ట్రెచ్ చేశారు కానీ ఈ మోచేతి బెండ్ ఉంటుంది. ఇలా కాకుండా మోచేతిని స్ట్రైట్గా ఉంచండి. అలాగే మొత్తం శరీరాన్ని ఒక వైపుకి వెళ్లకుండా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనము హ్యాండ్స్ పైన పెడుతున్నాం కాబట్టి హ్యాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే వ్రిస్ట్ కూడా చాలా స్ట్రెంథన్ అవుతుంది. అలాగే ఆపోజిట్ చేతిని అలాగే ఆపోజిట్ కాళ్ళని, అంటే కుడి చేయి అయితే ఎడమ కాలు, ఎడమ కాళ్ళు అయితే కుడి చేతి, అలా మనం ఆల్టర్నేటివ్ హ్యాండ్ ఆల్టర్నేటివ్ లెగ్ని దగ్గరికి తీసుకొని రావటం వల్ల ఈ కోర్ మజిల్స్ దగ్గర చాలా మంచి ప్రెషర్ అయితే ఉంటుందండి. ఆబ్లిక్ మజిల్స్ కానివ్వండి, కోర్ని స్ట్రెంథెన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే హ్యాండ్స్ మనం స్ట్రెచ్ చేస్తున్నాం, లెగ్ కూడా స్ట్రెచ్ చేస్తున్నాం కదండి. హ్యాండ్ని లెగ్ని స్ట్రెంథెన్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాలో ఉన్న ఈ వేరియేషన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది 10 సార్లు చేస్తే ఇది కూడా 10 సార్లే చేయాలండి. ఒక్క కౌంట్ కూడా మిస్ అవ్వకుండా చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చొని ఒక కాలని తర్వాత ఇంకో కాలని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి బ్రాహ్మణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన ముందుగా చూద్దాము ఎలా చేయాలో. కొంచెం కష్టంగా ఉంటుందండి, కానీ మనము ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదు కాబట్టి మనము ట్రై చేద్దాం. చూద్దామండి ముందుగా ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అధోముఖాలోకి రావాలండి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. వన్స్ మనము ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని ఎంత అయితే అంత పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని రెండు చేతుల మధ్యలోకి తేవండి. దీన్ని కపోతాసన అంటారండి. చూడండి, కాళ్ళని మీరు కావాలంటే కొంచెం బయటికి కూడా పెట్టొచ్చు. అప్పుడే మనము కంప్లీట్గా హిప్స్ పైన కూర్చుంటాము. ఇప్పుడు మెల్లగా వెనకాలన్న కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎంత అయితే అంత మీ దగ్గరికి పుష్ చేయండి. దీన్ని ప్రిపరేటివ్ పోస్చర్ కూడా అనొచ్చు. ఫస్ట్ అయితే మనము ఒక వైపున ఇలా వెళ్ళిపోకుండా సెంటర్లోనే కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మన వైపున పుష్ చేయాలి. ఇప్పుడు మెల్లగా చూడండి, నేను ఎడమ కాళ్ళని ఎడమ మోచేతి దగ్గర పెట్టాను. అలాగే కుడి చేతిని పైకి రేస్ చేస్తూ ఇంటర్లాక్ చేస్తూ ముందుకి చూడండి. మెల్లగా రిలీజ్ చేసేటప్పుడు కాళ్ళని మెల్లగా డ్రాప్ చేయండి, లేదంటే అనవసరంగా యాంకిల్ డ్యామేజ్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసనాలో ఎక్కువగా మనకి హిప్ ఓపెనింగ్ అయితే అవుతుందండి. హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళు కింద బ్లాక్స్ కానివ్వండి ఇలాంటివి పెట్టుకొని మీరు ఆసనాన్ని అయితే చేయొచ్చు. లేదా మనకి హిప్ని ఎక్కువగా ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చెప్పినట్టు ఏకపాద మనం చేయలేకపోయినా కపోతాసనాలోనే మీరు ఎక్కువసార్లు చేయండి, తర్వాత దాన్ని అటెంప్ట్ చేయండి. మనం కాళ్ళని ఫోల్డ్ చేయటం వల్ల కాళ్ళలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే షోల్డర్స్ మొబిలిటీ కూడా మనకి ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ మీరు ముందుగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి ఏకపాద రాజకపోతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాలు. మనము ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఆసనాలను అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనము ఎక్కువగా షియా సీడ్స్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, సబ్జ గింజలు వేరు, షియా సీడ్స్ వేరు. కాబట్టి షియా సీడ్స్ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మనకి బెల్లీ ఫ్యాట్ పోవాలన్నా, అలాగే మన శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలన్నా కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి షియా సీడ్స్ని మీరు తప్పకుండా, మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా మీ బాటిల్లో అలా 2 స్పూన్స్ వేసుకొని మీరు క్యారీ చేయండి. అప్పుడప్పుడు సిప్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి మనము కొంచెం హెల్తీగా ఉంటాం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.